తప్పులు ఊరికే పోవు. అవి నీడలా వెంటాడి ఎప్పటికైనా శాపాలుగా మారతాయని అంటారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతకు ఇదే జరిగిందన్న ప్రచారం ఉంది. తాడేపల్లి పెద్దల డైరెక్షన్లో నడిచి నాడు అమరావతి రైతుల తిరుమల పాదయాత్రకు అడుగడుగున ఆటంకాలు సృష్టించిన ఆ నేత నేడు శిక్ష అనుభవిస్తున్నారు. ఇంతకీ ఎవరా నేత? ఆయన చేసిన తప్పులేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గం పేరెత్తగానే ముందుగా గుర్తుకొచ్చేది ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. 11 ఏళ్లుగా వీరి మధ్య జరుగుతున్న రాజకీయ పోరు విభిన్నమైంది. సోమిరెడ్డి చట్టపరంగా పనులు చేస్తుంటే కాకాని చట్ట వ్యతిరేకంగా వ్యవహరించి చిక్కుల్లో పడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలు శాపాలుగా వెంటాడడంతోనే అరెస్టై ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారని అంటారు. జగన్ను నమ్మి సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో నడిచి అమరావతి మహిళలను అవమానించి కలకంటి కంట కన్నీరు పెట్టించిన విషయాన్ని జనం గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో వారు నిర్వహించిన పాదయాత్రకు నెల్లూరు జిల్లాలో ఆటంకాలు సృష్టించి అవి శాపాలుగా మారడంతో చివరికి శిక్ష అనుభవిస్తున్నారని అంటారు. వైసీపీ హయాంలో జగన్ 3 రాజధానుల ప్రకటనను వ్యతిరేకించిన అమరావతి రైతులు నిర్వహించిన తిరుమల పాదయాత్రకు నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు ఆటంకాలు కల్పించిన విషయాన్ని ఎవరూ మర్చిపోరు. అప్పటి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లో రెచ్చిపోయి రైతులను అష్టకష్టాలు పెట్టడం వివాదాస్పదమైంది. కానీ మానవతావాదులు ముందుకొచ్చి ఆశ్రయం కల్పించడంతో పాటు ఆకలి దప్పులు తీర్చి ఆదుకున్నారు. మేమున్నామంటూ భరోసా కల్పించడంతో పాదయాత్ర ముందుకు సాగింది. కావలి, కోవూరు, నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో రాజధాని రైతులకు పెద్దగా సమస్యలు ఎదురుకాలేదు. కానీ సర్వేపల్లిలో అడుగు పెట్టగానే అప్పటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తన అక్కసు వెళ్లగక్కారు. ఎవరైనా భోజన వసతి కల్పిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇవ్వడంపై అప్పట్లో పెద్ద దుమారం చెలరేగింది. అందరితో ఆగకుండా మహిళలను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో పోలీసులను ఉసుగొల్పి బయో టాయిలెట్స్ తీసివేయించడాన్ని చూస్తే కాకాని వికృత మనస్తత్వం, వక్రబుద్ధికి నిదర్శనమన్న విమర్శలు వచ్చాయి. బయో టాయిలెట్స్ లేకపోవడంతో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వారు పడ్డ అవస్థలు అన్నీ ఇన్ని కావు. నడి రోడ్డుపై భోజనాలు చేసే దుస్థితి కల్పించి అది చూసి పైశాచిక ఆనందం పొందారు కాకాని గోవర్ధన్ రెడ్డి. రాజధాని కోసం పోరాడుతున్న రైతులను అడుగడుగున అవమానించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి శాడిస్ట్గా వ్యవహరించారన్న విమర్శలున్నాయి. సోమిరెడ్డి అంటేనే కాకానికి కోపం. పాదయాత్ర విజయవంతమైతే సోమిరెడ్డికి పేరుస్తుందన్న భయంతో కన్ను మిన్ను కానకుండా వ్యవహరించారు కాకాని. కానీ సోమిరెడ్డి సహకారంతో తిరుమల వరకు పాదయాత్ర సాగడంతో కాకానికి అప్పట్లో ఇది మింగుడు పడని పరిణామంగా మారింది. నాడు అమరావతి మహిళా రైతులను ఇక్కట్లకు గురిచేయడంతోనే అప్పట్లో ఈయనకు మంత్రి పదవి ఇచ్చారని అంటారు. అమరావతి రైతులు పెట్టిన శాపనార్థాలే శాపాలుగా మారి కాకాని గోవర్ధన్ రెడ్డిని చిక్కుల్లోకి నెట్టాయంటారు. మహిళల ఉసురు తగిలిందనే కామెంట్స్ లేకపోలేదు. కాకాని అలా వ్యవహరిస్తే అప్పటి నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం తనదైన శైలిలో పనిచేశారు. ఓ కళ్యాణ మండపంలో బస్ చేసిన రైతుల దగ్గరకు వెళ్లడంతో ఆటంకాలు సృష్టిస్తారేమోనని భయపడ్డారు. కానీ వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించి ఆదుకుని మానవత్వం చాటుకున్నారు. సాటి మనిషిగా వారికి అండగా నిలిచానని కోటంరెడ్డి అప్పట్లోనే చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత వైసీపీ నుంచి టీడీపీలో చేరారు కోటంరెడ్డి. గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్లో అమరావతి రైతులు ప్రచారం చేసి కోటంరెడ్డి పట్ల తమకున్న కృతజ్ఞతను చాటుకున్నారు. తాడేపల్లి కుట్రలను పసిగట్టి ముందు చూపుతో వ్యవహరించడంతోనే నేడు మంచి స్థానంలో ఉన్నారనే చర్చ సాగుతోంది. అమరావతి రైతుల పాదయాత్రను భగ్నం చేసే కుట్రలన్నీ సజ్జల డైరెక్షన్లోనే జరిగాయని కోటంరెడ్డి కుండ బద్దలు కొట్టడాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే జరిగిన అరాచకాలు, అకృత్యాలకు కాకాని శిక్ష అనుభవిస్తుంటే 5 ఏళ్లు కుట్రలు, కుతంత్రాలు చేసిన జగన్, సజ్జల అండుకో సంగతేంటో అన్నది ఊహకు అందడం లేదు. ఏం జరుగుతుందో చూడాలి.